शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां खण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మహాత్ములైనటువంటి వారిని అలా అనుగ్రహించింది. ఈ దేశ గౌరవం నిజానికి భౌతికమైన ఐశ్వర్యము చేత కాదు. ఈ దేశ గౌరవం గురువుల వలన వచ్చిన గౌరవం. యావత్ ప్రపంచంలో భారతదేశం అంటే ఎందుకు గౌరవిస్తారంటే ఈ దేశంలో పుట్టినటువంటి గురువులు, వాళ్ళు సాధించిన విజయాలు, అనితర సాధ్యమైనటువంటి వాళ్ళ శక్తి, దానికి గౌరవిస్తారు. అలెగ్జాండర్ అంతటి వాడు భారతదేశాన్ని ఆక్రమించడానికి వస్తున్నప్పుడు సెల్యూకస్ నికేటర్ సర్వసైన్యాధిపతిని పిలిచి, ఎవరి జోలికైనా వెళ్ళండి, పెద్ద పెద్ద గండాలు పెంచుకొని తేజోమూర్తులై చెట్ల కింద కూర్చుని ధ్యానంలో ఉంటారు, వాళ్ళ జోలికి వెళ్ళకండి ఈ దేశంలో అని చెప్పాడు. సెల్యూకస్ నికేటర్కి అలాంటి ఆయన ఒక ఆయన కనపడ్డాడు. కనపడితే వెళ్ళి పలకరించి, నేను సెల్యూకస్ నికేటర్, కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ అలెగ్జాండర్ ది గ్రేట్ వరల్డ్ కాంక్వరర్ అన్నాడు. ఓ అని ఆయన పిలిచి పులి చర్మం ఇచ్చి కూర్చోండి అన్నారు. ఆయన దాన్ని విప్పుకొని కూర్చున్నాడు. లేవండి అన్నారు. మరి అలెగ్జాండర్ చెప్పాడు కదా గౌరవించమని, లేచాడు. ఆ చర్మం చుట్టుకుపోయింది. మళ్ళీ కూర్చోండి అన్నారు. మళ్ళీ చర్మం విప్పుకుంది. కూర్చున్నారు. మళ్ళీ లేవండి అన్నారు. మళ్ళీ చుట్టుకుపోయింది. మీలాగే చాలామంది వచ్చారు, కాసేపు ఈ దేశాన్ని పాలించామన్నారు, శాశ్వతంగా ఉండరుగా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ దేశ వైభవం మీరు ఈ దేశాన్ని ఏం చేయలేరన్నారు. అది చుట్టుకున్నట్టు విచ్చుకున్నట్టు అన్నారు. కాబట్టి ఈ దేశ గౌరవం అంతా ఎక్కడిది అంటే అటువంటి ఋషులది, అటువంటి గురువులది. కాబట్టి గురువు, ఆచార్యుడు, దేశికుడు, భగవత్పాద, ఈ మాటల మధ్యలో సున్నితమైనటువంటి భేదం ఉంటుంది. ఒకప్పుడు నయన దీక్ష ద్వారా అనుగ్రహించారు మహానుభావుడు భగవాన్ రమణులు. అలా ఎందరో గురువులు ఎంతమందినో అనుగ్రహించారు. నేను మీకు ఏదో ఉదాహరణలు చెప్పాలి కాబట్టి ఒకటి రెండు చెప్తున్నాను. దాన్నే మీనాక్షి తత్వముగా అభివర్ణిస్తారు. పరదేవతయే వారి యందు ప్రవేశించి ఆ సమయమునందు ఆ శక్తితో శిష్యుల్ని ఉద్ధరించడానికి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. అందుకని అది పరదేవతా స్వరూపమే. ఆ దీక్ష ద్వారా అనుగ్రహిస్తుంది. అది చమత్కారం. అందుకే 32 అంటారు. ఒక్కొక్కసారి ఇవేమీ ఉండవు, ఇవేమీ లేకుండా అనుగ్రహిస్తారు. ముత్తుస్వామి దీక్షితారు వారి ఇంటికి చిదంబరనాథయోగి వచ్చారు. వచ్చి చాలా కాలం ఉన్నారు. చక్కగా భోజనం పెట్టారు, అనుష్ఠానం చేసుకున్నారు, ఏదో చాతుర్మాస్యం చేసినట్టుగా ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత కాశీ వెళ్ళిపోతానన్నారు. వెళ్ళి రండి అన్నారు. సాగనంపుతున్నారు. అంటే రామనాథస్వామి గారు, ముత్తుస్వామి దీక్షితారు వారి తండ్రి గారు, తల్లి గారు,
పిల్లలు వచ్చి సాగనంపుతున్నారు. సాగనంపుతుంటే అకస్మాత్తుగా ఆయన అన్నారు, పెద్దవాడిని అయిపోయాను, అప్పుడు ప్రయాణ సౌకర్యాలు లేవు, కాశీ వెళ్ళినవాడు కాటికి వెళ్ళిన వాడితో సమానం అనేవారు. కాశీ ఒక్కడిని వెళ్ళలేను కదా, ఈ పిల్లాన్ని నాతో పంపించకూడదా అని ముత్తుస్వామి దీక్షితారు వారిని చూపించారు. చూపిస్తే లేక పుట్టిన కొడుకు, అందులో పెద్ద కొడుకు మహానుభావుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేస్తే పుట్టాడు. అందుకని ముత్తుస్వామి అని పేరు పెట్టారు. ముద్దుకుమారస్వామి ఆ పేరు ముత్తుస్వామి. ఎలా పంపనని బాధపడుతుంటే పక్కన మొదిలియారు గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన వచ్చి ఓ మాట అన్నాడు, ఒకప్పుడు దశరథ మహారాజు కూడా రాముడిని విశ్వామిత్రుడితో పంపించడానికి ఇలాగే సందేహించాడు, పంపించిన తర్వాత తెలిసింది విశ్వామిత్రుడి వలన రాముడు ఎంత గొప్పవాడయ్యాడు, నీ కొడుకు అంత గొప్పవాడు అవుతాళ్లే, పంపించమన్నారు. ఈ ముత్తుస్వామి దీక్షితారు వారిని తీసుకుని ఆ చిదంబరనాథ యోగి కాశీపట్టణం వెళ్ళిపోయారు. 5 ఏళ్ళో 6 ఏళ్ళో ఉన్నారు. ఏం చేశారు అంటే ఏం లేదు, రోజు ఇద్దరు గంగా స్నానానికి వెళ్ళేవారు. గంగా స్నానం చేయడం, విశ్వనాథుడి దర్శనం, విశాలాక్షి దర్శనం. గురువుగారు అక్కడ ఉన్న భాషలు, అక్కడున్న సంప్రదాయాలు, సంగీతం, మెళకువలు ఇటువంటివన్నీ చెప్తూ ఉండేవారు. గురువుగారు చెప్పిన మాటలన్నీ వింటూ ఉండడం, గురువుగారు సేవ చేస్తూ ఉండడం. ఎన్నాళ్ళు? తండ్రిని తల్లిని వదిలి వారమో 10 రోజులో కాదు, 6 ఏళ్ళు అయింది ఇంచుమించు. ఒకరోజు గురువుగారు అడిగారు, యారా ఇన్నేళ్ళు అయిపోయింది కదా, నీ తల్లిని తండ్రిని చూడాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని నీకు అనిపించలేదా అన్నారు. అంటే ముత్తుస్వామి దీక్షితారు వారు అన్నారు, కాశీపట్టణ నివాసం, విశ్వనాథ దర్శనం, గంగా స్నానం, విశాలాక్షి దర్శనం, గురుపాద సేవ, ఇంతకన్నా మానవ జన్మకి ఏం కావాలి? అవి ఉండగా నాకు ఇతరాలు ఎందుకు, మీ సేవలో ఇది చాలు అంతే. గురు సేవ మీద గురు భక్తి ఆయనకి ఎంత కలిగిందో గ్రహించారు. గ్రహించి ఆ రోజున గురు శిష్యులు ఇద్దరు గంగా స్నానానికి వెళ్ళారు. ముందు గురువుగారు చేస్తారు రోజు. ఆ రోజున అన్నారు, రే నువ్వు ముందు స్నానం చేయి, కాకపోతే ఒడ్డును చేయకు, కాస్త లోపలికి వెళ్ళు. నువ్వు అలా గంగ లోపలికి నడిచి వెడుతుంటే నీ కాలికి ఏదైనా తగులుతోందా చూడు, నీకేదైనా తగిలితే ఆగి చేతులతో పైకి తీయన్నారు. గురువుగారి ఆజ్ఞ. గంగ లోపలికి నడిచారు. ఆయన వెడుతుంటే కాలికి ఏదో తగిలిందని పైకెత్తారు. యాళి పైకి ఉన్నటువంటి వీణ, యాళి అంటే పౌరాణిక మృగం. కంచి వరదరాజస్వామి దేవస్థానంలో ఎక్కడ చూసినా యాళి మృగాలు ఉంటాయి. అన్ని వీణలకి ఇలా కిందకు ఉంటుంది, ఒక్క ముత్తుస్వామి దీక్షితారు వారి వీణకి మాత్రం ఇలా పైకి ఉంటుంది యాళి. ఆ వీణ దొరికింది. గంగాదేవి ప్రసాదం రా, గొప్ప వాగ్గేయకారుడవై నీ జీవితాన్ని ధన్యం చేసుకో, ఒక్క ఆశీర్వచనం చేశారు. చేసి నువ్వు ఇక్కడుండు, స్నానం చేసి వస్తాను, మన ఇద్దరం విడిపోయే సమయం ఆసన్నమైందిరా, శారీరకంగా విడిపోతున్నాం, కానీ నా ఆశీర్వచనం నిన్ను జీవితాంతం పొదివి పట్టుకుంటుందిలే అని స్నానానికి వెళ్ళారు. వెళ్ళి మునిగారు, ఇహ లేవలేదు. ఇదేమిటి గురువుగారు ఎంతసేపటికి లేవట్లేదని దీక్షితారు వారు దిగారు, చుట్టుపక్కల వాళ్ళు దిగారు, లోపల వెతికారు. గురువుగారి భౌతిక కాయం దొరికింది. దాన్ని తీసుకెళ్ళి హనుమాన్ ఘాట్లో సమాధి చేశారు. ఇప్పటికీ ఆ చిదంబరనాథ యోగి యొక్క సమాధిని హనుమాన్ ఘాట్లో చూడొచ్చు కాశీపట్టణంలో. అంటే ఒక గురువు శిష్యుణ్ణి తన వెంట తీసుకుపోయాడంతే, అనుగమించాడు. ఒకనప్పుడు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడిని అనుగమించి వెళ్ళిపోయినట్టు అనుగమించి వెళ్ళిపోయారంతే. ముత్తుస్వామి దీక్షితారు అనుగ్రహించారు. ఒక్కొక్కసారి ఇంకా చమత్కారంగా ఉంటుంది. శిష్యుడికి ఏమీ చెప్పక్కర్లేదని గురువుగారికి తెలుసు. శిష్యుడు కారణజన్ముడు, శిష్యుడికి ఏం చెప్పక్కర్లా, శిష్యుడికి అన్నీ తెలుసు. అతనికి గురువుడు అవడం నా అదృష్టం. నేను ఇలా కూర్చుంటే వాడు అలా కూర్చుంటే వాడికి వచ్చేస్తాయి అంతే. శ్రీ గురుభ్యో నమః అని అనగానే వచ్చేస్తాయి. ఎందుకనంటే నేను శిష్యుణ్ణి, ఆయన గురువుగారు అని నమస్కారం చెయ్యగానే అతనిలో నిక్షిప్తమై ఉన్న విద్య వెలికి లేస్తుంది. అదొక దీక్ష. గురువు అన్న భావన కలగగానే వచ్చేస్తుంది. అప్పుడు గురువు నిజానికి చెప్పవలసింది ఏమి ఉండదు. శంకరాచార్యులు వారు గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. నర్మదా నదీ తీరంలో గుహ. ఈ మధ్య కాలంలోనే నేను వెళ్ళి ఆ గుహలో నిలబడి తోటకాష్టకం అవన్నీ చేసి నమస్కారం చేసి వచ్చాను కూడా. ఇప్పుడు అదంతా పాడి కారిపోతుంటే కంచికామకోటి పీఠాధిపతుల గుహ అంతా బాగు చేయిస్తున్నారు. అక్కడే నర్మదా నదీ జలాలన్నింటినీ కూడా ఒక్కసారి ఆచమనం చేసి లోపలికి తీసేసుకున్నారు వరదల్లో ఉంటే శంకరాచార్యుల వారు. కాబట్టి ఒక్కొక్క నాడు శిష్యుడే కారణజన్ముడు, గురువు లౌకికుడు. నిజానికి శిష్యుడి స్థాయి గురువుది కాదు, కానీ గురువే. గురువు కూర్చుంటే తప్ప శిష్యుడికి తన శక్తి తెలియదు. శ్రీ గురుభ్యో నమః అనాలి ఒకసారి, అనగానే ప్రకాశిస్తుంది. ఏం చేశాడు?
అంటే ఏం చెయ్యక్కర్లా, గురుస్థానం కనబడింది అంతే, ప్రచోదనం అవుతుంది. అది తెలుసు ఎవరికి? పచ్చిమిరియం ఆది అప్పయ్య గారని శ్యామశాస్త్రి గారికి గురువు. శ్యామశాస్త్రి గారు సాక్షాత్ కామాక్షి పరదేవత, కామాక్షి దేవత పుంస్వరూపంలో పుట్టింది. అందుకే శ్యామశాస్త్రి గారు వీధిలో నడిచి వెళ్ళిపోతుంటే అందరూ ఆయన్ని ఆశ్చర్యంగా చూసేవారట. ఆంతెత్తు మనిషి, పంచె కట్టుకుని ఎడంచేత్తో కుర్చీళ్లు పట్టుకుని ఉత్తరీయం వేసుకుని ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తుండేవారు. తాంబూల చర్వణం చేస్తూ వీధిలో ఇంత విభూతి బొట్టు పెట్టుకుని గుండ్రంగా బొట్టు పెట్టుకుని నడిచి వెడుతుంటే అబ్బా అసలు ఆ తేజస్సు చూడు, ఆ టీవీ చూడు అని చూస్తుండేవారు శ్యామశాస్త్రి గారిని. గొప్ప ఏకపత్ని వ్రతుడు. భార్య వెళ్ళిపోయిన కొద్ది రోజులకి తను శరీరం వదిలేశాడు. అటువంటి ఆయన సాక్షాత్ కామాక్షి అని తెలుసు పచ్చిమిరియం ఆది అప్పయ్య గారికి. కానీ గురువు కావాలి. ఈయన నాకు గురువు అయితే బాగుండని శ్యామశాస్త్రి గారు అనుకున్నారు. శ్యామకృష్ణ సహోదరిని, శ్యామకృష్ణ అనేవారు ఆయన్ని. కామాక్షి అమ్మవారి గుళ్ళో అర్చకత్వం కూడా చేస్తుండేవారు ఆయన. శ్యామశాస్త్రి అంటుండేవారు. గురువుగారి దగ్గరికి వచ్చి శ్రీ గురుభ్యో నమః, గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు తాంబూల చర్వణం చేయకూడదు. కానీ ఆయనకు అలవాటు ఉండేది శ్యామశాస్త్రి గారికి, ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తారు. అందుకని గురువుగారు ప్రత్యేకమైన మినహాయింపు ఇచ్చారు. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు తాంబూల చర్వణం ఆపక్కర్లేదులే శాస్త్రి, తాంబూలం నవ్వులన్నారు. ఓసారి గురువుగారు శిష్యుడు కూర్చున్నారు. గురువుగారు ఏదో చెప్తున్నారు. వెంటనే ఆయన కామాక్షి శ్రీ గురుభ్యో నమః అని కూర్చోవడమే విద్వత్తు వచ్చేసింది ఆయనకి. నిజానికి అది ఆయనకి తెలుసు, గురువుగారికి తెలుసు. ఈయనకి నేను పాఠం చెప్పడం ఏమిటి, అది కామాక్షి స్వరూపం అని తెలుసు, సాక్షాత్ శారద అని. ఆయన సంతోషంతో ఏదో మాట్లాడారు శ్యామశాస్త్రి గారు. మాట్లాడడంలో ఏమైందంటే తాంబూలపు ముద్దతో కలిపి ఉమ్ము వెళ్ళి ఆయన ఉత్తరీయం మీద పడింది, గురువుగారి ఉత్తరీయం మీద. హడిలిపోయారు. ఎంత అపచారం, గురువుగారి ఉత్తరీయం మీద తాంబూలపు ఉమ్ము పట్టమా అని లేచి పరిగెత్తపోయారు. నీళ్లు తీసుకొచ్చి కడిగేస్తాను ఉత్తరీయం అని. వెంటనే లేచి చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టి, శ్యామశాస్త్రి నీకు సంగీత పాఠం ఎందుకు చెప్పానో తెలుసా? ఎప్పటికైనా తాంబూలపు ఉమ్ము నా మీద పడాలని. నువ్వెవరో నాకు తెలుసు, నీకు తెలుసు. నువ్వు కామాక్షివి, పుంస్వరూపంలో ఉన్నావు. ఆ తాంబూలపు ఉమ్ము కోసం పాఠం చెప్పా. నీకు పాఠం చెప్పవలసిన అవసరం లేదు, నీకు తెలియని సంగీతం ఏముంది అన్నారు. అంతే. మహానుభావుడు. అబ్బా ఏమి కీర్తనలండి శ్యామశాస్త్రి గారి కీర్తనలు అసలు. ఒక్కొక్కసారి శిష్యుడు అంత గొప్పవాడై ఉంటాడు, కానీ గురుస్థానం కనపడకపోతే మాత్రం ఆ విద్య ప్రకాశించదు. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. కారణం అదే, అది ప్రకాశించదు. అది ప్రకాశించాలి అంటే గురువు ఉండాలి. గురువు ఉంటేనే ఆ విద్య ప్రకాశిస్తుంది. అందుకే ఒక్కొక్కసారి శ్యామశాస్త్రి గారు ఆ పచ్చిమిరియం ఆది అప్పయ్య గారిలాగా ఉంటుంది గురు శిష్య సంబంధం. ఇవి నేను ఎన్నని మీకు ఉటంకించగలను, ఎన్ని సంబంధాలు, ఎంతమంది వ్యక్తులు, ఎన్ని విశేషాలు నేను తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేసినా అవన్నీ భగవతి యొక్క అనుగ్రహ స్వరూపాలు. ఆమె అనుగ్రహిస్తూ ఉంటుంది, రకరకాలుగా అనుగ్రహిస్తుంది. ఆ అనుగ్రహించడంలో మాత్రం గురువు ద్వారానే శిష్యుడు తేజస్సు ప్రకాశిస్తుంది. అందుకు నా దీక్ష, అందులో కుక్కుట దీక్ష, నయన దీక్ష, మూడవది కమఠ దీక్ష అంటారు. కమఠ దీక్ష అంటే స్మరణ దీక్ష అని. దీనికి కూడా మరి జీవశాస్త్రంలో ఏం చెప్తారో నాకు తెలియదు. కానీ కమఠ దీక్ష అంటే మీరు కొన్ని దేవాలయాల్లో చూస్తే తాబేలు ఉంటుంది ఎదురుగుండా. దానికి అర్థం ఏమిటంటే తాబేలుకో లక్షణం ఉంటుంది. అది ఉభయచర జీవి. అది భూమి మీదకి వస్తుంది, నీళ్లల్లోకి వెడుతుంది. అది గుడ్లు పెట్టేటప్పుడు ఏం చేస్తుందంటే నీళ్లల్లోంచి భూమి మీదకి వస్తుంది. భూమి మీదకి వచ్చి ఎక్కడో అక్కడ కన్నాలు చేసి గుడ్లు పెట్టి ఇసుక కప్పేస్తుంది, ఎవరికి కనపడకుండా కప్పేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు ఏదో ఎంతో పూజ చేసి ఆ ధాన్యం అంతా పట్టుకొచ్చి ఏదో చేసేద్దామని ఎక్కడో చల్లేశారు అనుకోండి, ఇవన్నీ మొక్కలు వచ్చేస్తాయి, ధాన్యపు కంకులు వచ్చేస్తాయి, అవన్నీ ఏదో చేసేస్తామని కలకంటే మర్నాడు పొద్దున్న ఉడతలు తినేస్తాయి. ఉడతకి తెలుసు ధాన్యం చల్లారు రాత్రిని, దానికి ఆహారం అది తినేస్తుంది. అది అలా ఒక్కొక్క ప్రయత్నం ఒక్కొక్కలా వెళ్ళిపోతుంది. ఎవరి ప్రయత్నం వాళ్ళకి తెలుస్తుంది. తాబేలు ఒడ్డుకొచ్చి గుడ్లు పెట్టి ఎవరైనా చూసి పాడు చేసేస్తారేమో అని ఇసక కప్పేసి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది.
నీళ్ళల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రవాహం అలల్లో అది కూడా తేలిపోయేట వెళ్ళిపోతుంది. అంత ఇసుకలో గుడ్డు ఎక్కడెట్టానంటే ఎలా తెలుస్తుంది? తెలిసే అవకాశం ఉండదు. అప్పుడు అది ఏం చేస్తుందంటేట, అయ్యో ఎక్కడో పెట్టాను కానీ నా గుడ్లు పిల్లలు కావాలి అని ప్రేమతో స్మరణ చేస్తుందట. ఆ స్మరణల యొక్క శక్తి చేత ఇసుకలో ఉన్న గుడ్లు పొదగబడి పిల్లలై నీళ్ళల్లోకి వెళ్ళిపోతాయి. అంటే స్మరణ అంటే మనోసంబంధం, ఆలోచనలు ప్రేమతో గురువుగారు వాళ్ళ గురించి ఆలోచించినంత మాత్రం చేత అయిపోతుంది, పని జరిగిపోతుంది. అంటే మీరు చెప్పేవన్నీ చమత్కారంగా ఉంటాయి లేదురు, ఇవన్నీ నిజమేనా అంటారేమో. నేను అందుకే నేను చెప్పి వదిలిపెట్టట్లేదు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తున్నాను. ఎందుకంటే అనేకం చూపించడం మొదలెట్టాను అనుకోండి, ఎప్పటికీ దీన్ని పూర్తి చేయనివి. ఎప్పుడో అప్పుడు అయింది అనాలి కదా నేను. కాబట్టి ఎక్కడో అక్కడ పూర్తి చేసేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కావ్యకంఠ గణపతి ముని గురించి మీరు వినుంటారు. మహానుభావుడు, గొప్ప సరస్వతి స్వాధీనుడు. ఆయన రేణుకాదేవి దర్శనం పొందారు. ఆ రేణుకాదేవి దర్శనం ఆయన ఎక్కడ పొందారో, ఏ గుడి వెనకాతల కూర్చుని తపస్సు చేశారో, ఎక్కడ ఆవిడికి అమ్మవారు ఆయనకి దర్శనం ఇచ్చిందో ఆ గుడి చూడాలి అని ఈ మధ్యకాలంలోనే నేను తమిళనాడులో ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ తల్లి దర్శనం చేసుకొచ్చాను. అంత గొప్ప స్థితప్రజ్ఞుడు, అంత మహావిద్వాంసుడు ఆయన. ఒకప్పుడు భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళారు. అసలు రమణులు, భగవాన్ రమణులు, మహర్షి రమణులు అని పేరు పెట్టింది కావ్యకంఠ గణపతి ముని. ఎందుకని అంటే ఆ రమణుల పేరు లౌకికమైన పేరు కూడా అది కాదు. ఎందుకంటే ఆయన శాస్త్రీయ సన్యాసం తీసుకునే అవకాశం లేదు. అరుణాచలంలో ఆయనే నిరూపించారు ఆ విషయాన్ని అనేక పర్యాయాలు. ఆయన పేరు వెంకట్రామన్. వెంకట్రామన్ రమణ మహర్షి అయ్యారు. ఎందుకని అంటే రామన్ కాదు, రమణ మహర్షి అందాం, భగవాన్ అని పిలుద్దాం అని కావ్యకంఠ గణపతి ముని నిర్ణయించారు. గణపతి మునిని ఏమని పిలవాలి అంటే, రమణులు అన్నారు, మీలో ఒక తండ్రితనాన్ని చూసి నాయనా అని పిలుస్తాను అన్నారు. నాయనా అంటే తండ్రి అన్న భావనతో నాయనా అని పిలిచేవారు కావ్యకంఠ గణపతి మునిని రమణ మహర్షి. భగవాన్ మహర్షి అని కావ్యకంఠ గణపతి ముని పిలుస్తుండేవారు. అదో విచిత్రమైన అనుబంధం వాళ్ళిద్దరిది. అసలు వాళ్ళిద్దరి గురించి ఆ నాయన, రమణ మహర్షి ఆశ్రమం, వాళ్ళ యొక్క విశేషాలు అవన్నీ చదివి తీరాలి. ఏమండి వడ్డించింది చల్లారిపోతోందో అని భార్య తల కొట్టుకున్నా మీరు ఆ పుస్తకాన్ని పక్కన పెట్టి వెళ్ళలేరు, అంత గొప్పగా ఉంటాయి. అంటే రచయిత అంత బాగా రాయగలిగిన వాడైతే. కాబట్టి అందులో ఆ కావ్యకంఠ గణపతి ముని ఒకసారి స్వామివారి దగ్గరికి వెళ్ళి భగవాన్ రమణుల దగ్గర ఒక ప్రతిజ్ఞ చేశారు. నేను ఉమా సహస్రం రాస్తాను. ఎందుకని? ఉపనిషత్తుల్లో ఉమా అన్న పేరుంది. శ్రీకాళహస్తిలో దర్శనమిచ్చింది ఇంద్రుడికి అని ఆ శివలింగం ఉంది అని చెప్పారు ఒకసారి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీకాళహస్తి వచ్చి. ఎక్కడుంది అని అడిగారు. అడిగితే ఇక్కడికి దగ్గరలో నడిచి వెళ్ళిపోతే ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ డొంకలోంచి ఎక్కి వెళ్ళిపోతే సహస్రలింగం ఉంది. అక్కడే జ్ఞానప్రసూనాంబ ఉమా అన్న పేరుతో కేనోపనిషత్తులో ఇంద్రుడికి దర్శనమిచ్చి దేవతలకి బుద్ధి చెప్పింది. ఆమె ఏ జ్ఞానాంబిక అని చెప్పారు. అలా ఉందా అన్నారు. ఉంది అన్నారు మహాస్వామి. అయితే ఎవరు చూపిస్తారు మీరు తప్ప, మీరే చూపించండి అన్నారు. పదండి అన్నారు. అది ఏమిటి? డొంక బ్రహ్మాండమైన కొండ, జాతి సర్పాలతో నిండిపోయి ఉంటుంది. డప్పులు డోళ్ళు వాయిస్తూ కాగడాలు పట్టుకుని పెద్ద పెద్ద కర్రలతో ముళ్ళు కొమ్మలు ఉంచుతుంటే దాని మీద నడుస్తూ వెళ్ళారు. వీళ్ళు కొండ మీదకి వెళ్ళిన తర్వాత పెద్ద డొంక, అందులో ఇక్కడుంది శివలింగం అని చెప్పారు. ఆ డొంక అంతా చీకటిగా ఉంది, చెట్లు నరికి చూస్తే లోపల ఉంది సహస్రలింగం. దానికి మహాతల్లి భ్రమరాంబ గారు శ్రీకాళహస్తికి కార్యనిర్వహణ అధికారిగా ఉండగా ఆ సహస్రలింగం అందరూ చూసే అవకాశం కల్పించాలని దానికి దారి వేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత ఆవిడ్ని బదిలీ చేసేశారు. మరి అది అయిందో లేదో నాకు తెలియదు. కానీ అప్పటికి ఇంకా దారి అవ్వలేదు. అదంతా రాళ్లతో పెద్ద పెద్ద దుబ్బులతో ఉంది. కానీ ఈపాటి ఓపిక ఉండగా వెళ్ళకపోతే వెళ్ళలేనని మంచి మండు వేసవి కాలం అయినా సరే ఆ సహస్రలింగాన్ని చూసి తీరవలసిందే. ఎందుకు వచ్చింది పట్టుదలంటే, నాకు ఓసారి నేను మా అబ్బాయితో చెప్పా ఈ కథ. చెప్తే వాడు చూసి వచ్చేసి నాకు ఫోన్ చేశాడు, నాన్నగారు నేను సహస్రలింగం దర్శనం చేసుకొచ్చాను.
అమ్మమ్మమ్మ కొడుకు చూసేశాడు, నేను చెప్పడమే తప్ప చూడలేదు, సరే చూడవలసిందే అని పట్టుదల వచ్చింది నాకు. కాళహస్తి ప్రవచనాలకు వెళ్ళినప్పుడు ఏదో నాతో 2-3 ఉన్నారు ఆ రోజుల్లో. వాళ్ళతో కలిసి నెల్లూరు నుంచి వచ్చారు. మనం ఎలా అయినా వెళ్ళాలన్నాను. బాబాయ్ ఇదేమిటండి ఎండలో ఆ కొండ ఏమిటి, ఎక్కడం ఏమిటి, సహస్రలింగం ఏమిటండి అన్నారు. కాదు మనం వెళ్ళవలసిందే అన్నారు. పాపం భ్రమరాంబ గారు ఆ దారి కొంచెం తెలిసిన వాళ్ళని ఎవరినో 2-3 పంపించారు. మొత్తం మీద మండుటెండలో మధ్యాహ్నం వేళ ఆ కొండ ఎక్కి అబ్బా ఆ సహస్రలింగం చూసేటప్పటికి అసలు కడుపు నిండిపోయి, ఎన్ని అద్భుతాలు ఉన్నాయనుకుంటున్నారు శ్రీకాళహస్తిలో, ఎన్ని అద్భుతాలు, వాయులింగం ఒక్కటే అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ తల్లి అనేక రకాలుగా అనుగ్రహిస్తుంది. ఉపనిషత్ సంబంధమైన పేరు ఉమ, అందుకని ఉమా సహస్రము అని రాస్తాను. 20 రోజుల్లో రాస్తా. పగటి పూట అన్నం తింటా, రాత్రి ఇంకేం తిన్నాం. 20వ రోజు అర్ధరాత్రికి ఉమా సహస్రం పూర్తవకపోతే అమ్మవారికి ఇది రావడం ఇష్టం లేదని అప్పటి వరకు రాసినవి చింపి అవతల పారేస్తానన్నారు. భగవన్ ఒక్క వరం అడుగుతున్నా, మీ సన్నిధిలో ఉండి రాస్తానన్నారు. విరూపాక్ష గుహలో ఉండండి, చ్యూత గుహలో ఉండమన్నారు. ఆమ్రగుహ అంటూ ఉంటారు దాన్ని. అచ్యుత గుహలో ఉండండి అని విరూపాక్ష గుహలో స్వామివారు ఉన్నారు, భగవాన్ రమణులు. అక్కడ ఉండి వ్రాయడం మొదలుపెట్టారు. పాపం ఒక రోజునైతే ఆయనకి పిచ్చి ఆకలి వేసింది, అన్నం కూడా లేదు. ఎలా అన్నం లేదు, ఆకలి వేస్తోంది, వ్రాస్తున్నారు. ఈలోగా ఇచ్చమ్మాళ్ళను ఒక ఆవిడ ఉండేది. ఆవిడ అన్నము పప్పు 2 కుంపట్ల మీద పెట్టింది. అకస్మాత్తుగా ఆవిడ ముందుకి దివ్య తేజస్సుతో ఒక స్త్రీ వచ్చింది. వచ్చి చ్యూత గుహలో అన్నంతో ఉన్నాడు బిడ్డ, తొందరగా పట్టుకెళ్ళింది. ఎవరితో అన్నా పంపించు, లేకపోతే నువ్వు వెళ్ళలేకపోతే అని అంతర్ధానం అయిపోయింది. ఆవిడ ఇదేమిటి ఇలా ఎవరో వచ్చి చెప్పిందని చెప్పి కుంపటి దగ్గరికి వెళ్ళింది. అప్పుడే పెట్టింది, అన్నం పప్పు అయిపోయి ఉన్నాయి. ఆవిడ వెంటనే 2 గిన్నెల్లో పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళమని ఓ పిల్లాడికి ఇచ్చి పంపించింది. ఆ పిల్లాడికి ఇచ్చి పంపించగానే ఆయన విస్తట్లో పెట్టుకున్నారు. అలా చూసేటప్పటికి బ్రేవ్ మంత్రి అనిపోచ్చి, అమ్మవారి ప్రసాదం తినాలా, చూస్తే చాలు. ఆ ఉమాసహస్రం రాయడం మొదలెట్టారు. 800 శ్లోకాల దగ్గర అయ్యాయి. అయిన తర్వాత గోరు చుట్టేసింది. ఆ గోరు చుట్టు తగ్గలేదు, అసలు పట్టుకోలేకపోయారు, కలం పట్టుకోలేక వ్రాయలేకపోయారు 4 రోజులు. బహుశా అమ్మవారికి ఇష్టం లేదు, ఇది నడవదు అని నిర్ణయానికి వచ్చేసారు. అదేదో ఆ గ్రంథం ఆవిష్కరణ, పెద్దవాళ్ళందరినీ పిలిచేశారు, పెద్ద హడావిడి అన్నీ మొదలుపెట్టేశారు. కానీ నిజానికి అది జరిగేలా లేదు. ఆ రోజు రాత్రి ఒక వైద్యుడికి కలలోకి శంకరుడు వెళ్ళాడు. వెళ్ళి ఒక చోట కొండ మీద గుహలో ఒక మహానుభావుడి వేలుకి గోరు చుట్టు వచ్చింది. ఆయన ఒక సత్కార్యంలో ఉన్నాడు. నా శక్తి స్వరూపానికి సహస్రనామం రాస్తున్నాడు, నువ్వు వెళ్ళి శస్త్రచికిత్స చెయ్యన్నాడు. ఆయన మర్నాడు పనిముట్లన్నీ పట్టుకుని కొండెక్కాడు. ఆయన అనుకున్నాడు రమణ మహర్షి అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. కాదు, చ్యూత గుహలో ఉన్నాడు ఒక ఆయన, ఆయనకు వచ్చింది గోరు చుట్టు అన్నారు. అక్కడికి వస్తే కావ్యకంఠ గణపతి మునికి, ఆయన వెంటనే దానికి శస్త్రచికిత్స చేసేసి కట్టు కట్టేశారు. కానీ కట్టు కట్టినప్పుడు ఏమైందంటే బొట్టన వేలికి చూపుడు వేలికి మధ్యలో కళాన్ని పట్టుకోలేపారు. ఆఖరి రోజు వచ్చేసింది. ఆ రోజు సాయంకాలం అయిపోయింది. రాత్రి 12కి అవ్వకపోతే రాసినవి చింపేయాలి. 200 శ్లోకాలు మిగిలిపోయి. ప్రతిజ్ఞే కదా, అమ్మవారి అనుగ్రహం అవుతుందా అవదా అన్న స్థితి. అప్పుడు కావ్యకంఠ గణపతి ముని అన్నారు, నేను పూర్తిగా భగవాన్ రమణుల మీద అమ్మవారి మీద ఆధారపడిపోతున్నాను. సాక్షాత్ సుబ్రహ్మణ్యావతారం రమణులంటే ఆయన అనుగ్రహం అయితే అవుతుంది, లేకపోతే లేదు. భగవతి అనుగ్రహం, నాకు ఆసుకవిత్వం తెలుసు, నేను వ్రాయలేకపోతున్నాను. 5 వ్రాయసగాళ్ళని తీసుకురండి, 5 కూర్చోబెట్టండి, చూపుడు వేలు చూపిస్తూ చెప్పేస్తా శ్లోకాలు. వాళ్ళు ఆగకుండా వ్రాసేస్తూ ఉండాలి. ఇక్కడ శ్లోకం చెప్తాను, 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 మళ్ళీ ఇక్కడ శ్లోకం చెప్తూ ఉంటాను, వ్రాసేస్తూ ఉండడమే. ఆసువుగా చెప్పేస్తాను నామాలన్నారు. 5 రాయసగాళ్ళని తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. మొదలు పెట్టాలి. కానీ ఎవరికైనా మనసులో బెంగ ఉంటుంది కదా, 12ంటికి అయిపోవాలి, అప్పటికే చీకటి పడిపోయి మొదలెట్టారు. భగవాన్ రమణులు వచ్చారు. వచ్చి కావ్యకంఠ గణపతి మన పక్కన కూర్చున్నారు. కూర్చుని మౌనం, కాష్ఠ మౌనం, వెన్నుపాను నిటారుగా పెట్టి కళ్ళు మూసుకు కూర్చున్నారు. ఆయన కళ్ళు మూసుకు కూర్చున్నారంతే, కవిత ధార బయలుదేరింది కావ్యకంఠ గణపతి మనలో. ఆపకుండా 5 4 గంటలు చెప్పారు. సహస్రం పూర్తి అయిపోయింది. 12 అవ్వలేదు.
రాత్రి 11 ఆ సమయానికి సహస్రం పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత రమణ మహర్షి కళ్ళు విప్పి, నేను చెప్పినదంతా వ్రాశారా అన్నారు. మీరు చెప్పినదే వ్రాశానని కావ్యకంఠ గణపతి ముని భగవాన్ రమణుల కాళ్ళ మీద పడ్డారు. చమత్కారం ఏమిటో తెలుసా? ఆ ఉమాసహస్రంలో భగవాన్ రమణుల అనుగ్రహంతో పక్కన కూర్చుని వ్రాయించిన శ్లోకాలు తప్ప ముందున్న శ్లోకాల్ని తర్వాత కాలంలో దిద్దారు కావ్యకంఠ గణపతి ముని. ఈ శ్లోకాల్ని మాత్రం ఇక దిద్దలేదు, దిద్దవలసిన అవసరం రాలేదు. అంటే స్మరణ, పక్కన కూర్చుని సంకల్పం చేశారంతే. అమ్మా 12 గంటలకు అవ్వకపోతే చింపేస్తానన్నాడు. 11 గంటలు అయ్యేటప్పటికి అయిపోవాలి సహస్రం అని మనసులో స్మరణ చేసి కూర్చున్నారు. అంతే, ధార వెళ్ళిపోయి అయిపోయింది అంతే ఉమాసహస్రం. ఇప్పటికీ ఆ ఉమాసహస్రం పుస్తకం చదువుతుంటే అసలు ఎలా చేశారు ఈ పుస్తకం అనిపిస్తుంది. ఒక గడ్డి పరకలో ఉమాదేవిని చూడటం ఎలాగో చెప్తారు. ఏమి ఆశ్చర్యం నిజంగా, అబ్బా ఏమి కావ్యకంఠుడు, ఏమి ఆయనకి అనుగ్రహం అనిపిస్తుంది. ఒకనాడు స్మరణ దీక్ష, కమఠ దీక్ష అంటారు. కమఠము అంటే తాబేలు. తాబేలు ఏం చేసింది? స్మరించి పిల్లల్ని పొదిగింది. గురువు ఏం చేస్తాడు? స్మరిస్తాడు కూర్చుని. పక్కనే కూర్చోవచ్చు, ఎక్కడో కూర్చోవచ్చు, కూర్చుని స్మరిస్తాడు, స్మరించి చేసేస్తాడు. ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చేశారు అలా. నాకున్న బలహీనత ఇదే, పూర్తి చేసేద్దాం అనుకుంటూ ఉంటాను. ఇందులో ఇంకో దాంట్లో కల పోతూ ఉంటుంది. ఇలాంటివి ఏ మహాశివరాత్రి నాడో పెట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు సుబ్బయ్య స్థపతి గారు, గణపతి స్థపతి గారు కాదు, సుబ్బయ్య స్థపతి గారని, ఆయన కూడా చాలా గొప్ప స్థపతి. శంకరాచార్యుల వారి పాలరాతి విగ్రహం చేసి 4 శిష్యుల విగ్రహం ఎంతెత్తు, నా అంతెత్తు తయారు చేయాలి, రామేశ్వరంలో ప్రతిష్ఠ చేయాలి, ముహూర్త నిర్ణయం చేసేశారు మహాస్వామి. ఈ సుబ్బయ్య స్థపతి రామేశ్వరంలో ఉండి చెక్కుతున్నారు. అప్పుడప్పుడు కాంచీపురం వచ్చి స్వామివారికి కనపడుతుండేవారు. ఒక రోజున వచ్చారు. వచ్చి చెక్కుతున్నారా? చెక్కుతున్నాను. పని బాగా జరుగుతోందా? జరుగుతోంది. కానీ అని ఆగిపోయారు తలంచుకొని. ఏం ఆగిపోయారు కానీ అని? చెప్పండి, ఏదో ఇబ్బంది వచ్చింది అన్నారు. అప్పటి వరకు లేదు. శంకరాచార్యుల వారి మూర్తి అంతా పూర్తవుతూ ఉండగా దురదృష్టం ఏమిటంటే కంటి కింద పెద్ద మత్స రాతిలోంచి పైకి తేలింది. ఎలా అన్నారు? అంత పెద్ద శిల్పి, అంత పెద్ద స్థపతి, పాలరాతి మూర్తి, మహాస్వామి పెట్టిన ముహూర్తం అవ్వకపోతే రాతిని నిర్ణయించుకోవడంలో దోషం వచ్చిందంటే ఎంత అప్రతిష్ట. ఎలా అని అడిగారు. ఎందుకు బెంగ పెట్టుకుంటారు, మీ పనిలో మీరు ఉండండి, అయిపోతుంది అన్నారు. ఆ స్థపతి వెళ్ళిపోయారు. మహాస్వామి ఏం చేసి ఉంటారో మీకు అర్థమైపోలే. స్థపతి సంతోషించాలి, పని అయిపోవాలి, స్మరిస్తుండేవారు, కామాక్షితో స్మరిస్తుండేవారు. ఆయన వెళ్ళి మళ్ళీ కొన్నాళ్ళు పోయాక వచ్చాడు. ఏమైంది మీ పని అన్నారు. ఏమాశ్చర్యమో, ఆ మచ్చ తగ్గిపోతోంది, కానీ అంగుళమంతుంది, ఇంకా అదే భయంగా ఉంది నాకు అన్నారు. భయం ఎందుకు? తగ్గినది తగ్గుతుంది, తగ్గింది పోతుంది, మీరు వెళ్ళి మీ పనిలో ఉండండి అన్నారు. ఇక ప్రతిష్టకి ఆ మూర్తుల్ని అన్ని విధాలా సిద్ధం చేయాలి అధివాసాలకి. ఆ సమయం వచ్చింది. ఆయన మళ్ళీ వచ్చారు. మచ్చ తిరిగిపోయిందా శంకరాచార్యుల వారికి అన్నారు. స్వామి మచ్చ పోయింది ఆశ్చర్యకరంగా అన్నారు. ఎందుకు పోదు, కామాక్షి ఉండగా అన్నారు. కాంచీపురంలో కూర్చుని సంకల్పం చేశారు. ఎక్కడో రామేశ్వరంలో శంకరాచార్యుల వారి మూర్తి మీద వచ్చిన మచ్చ పోయింది. సుబ్బయ్య స్థపతికి మచ్చ రాకుండా పోయింది. ఎంత చమత్కారం, ఎంత ఆశ్చర్యం. గురువు స్మరణల చేత అనుగ్రహిస్తాడు ఎక్కడో ఉన్నా కూడా. అందుకే గురువు పేరెత్తేటప్పటికీ కనీసం వ్యతిరేకమైన మాట కూడా వినపడకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఇంకా అటువంటి చర్చ నడవడాన్ని ఇష్టపడరు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.